నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. సామాజిక పరమైనటువంటి గౌరవాలు సంతోషాలు ఉంటుంటాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అన్నదమ్ముల మధ్య సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు అట్లానే ఉంటాయి. ఇక రావలసిన బాకీల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుంటారు. మీకు అప్పుల భారాలు పెరిగిపోతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో శ్రద్ధా భక్తులను కలిగి ఉండాలి. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు. ఎవరితో కూడా విభేదాలను కొని తెచ్చుకోకూడదు. మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సత్యదేవునికి అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు అనుకూలతలు ఉంటుంటాయి. ధైర్యంగా కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయగలుగుతూ ఉంటారు. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, అలాగే పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ధార్మిక చింతన ఏర్పడుతుంది. వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలతలు ఉంటుంటాయి. ప్రారంభించినటువంటి పనులు సత్ఫలితాలను అందిస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. అప్పుల భారాలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం కూడా మంచిది కాదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో విజయాలు కలిసి వస్తుంటాయి. ఒప్పంద పత్రాలను సమీక్షలు చేసుకుంటారు. వ్యాపార కార్యక్రమాలను కొద్దిగా జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు కుటుంబ పరంగా ప్రేమ ఆప్యాయతలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపడతారు. వ్యవహారిక విషయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. అనుకున్న పరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిబద్ధతతో వ్యవహరించి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాళీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి.
మకర రాశి వాళ్లకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది, సంతోషాలు ఉంటుంటాయి. ప్రయాణాల వలన కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే ఇతరులకు మీ పైన కాస్త అసూయ, రాగద్వేషాలు ఉన్నందున వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులను చక్కగా పూర్తి చేస్తుంటారు. చేపట్టిన పనుల విషయంలో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలతలు కలిసి వస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. పరిస్థితులు అన్ని విధాలుగా సంతోషాన్ని ఇస్తుంటాయి. ప్రయాణాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవాలు తగ్గకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.